హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము న్యూ 2024 అండి. ఇది మా అరుణాచల టూర్ అనమాట. మేము అరుణాచలం కూడా ట్రావెల్ చేస్తాం. ఆ టూరిజం పెట్టడం లేట్ అయింది మీ అందరి కోసం. అది కూడా వీడియోలు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండి. చక్కగా మేము అరుణాచలం అయితే ఎంటర్ అయిపోయాం. గుడి ప్రాంగణంలోకి వెళ్ళామండి. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. మొబైల్ అలౌ చేశారు కానీ మెయిన్ విగ్రహాల ఫొటోస్ అయితే తీయడానికి అవ్వలేదండి వీడియో. అందుకని చుట్టుప్రక్కల ప్రాంగణంలో ఉన్న విభిన్న రకాలైన శివలింగాలతో పాటు అమ్మవారి ఫోటోలు, ప్రత్యేకమైన సిద్ధి వినాయకుడ ఫోటోలు అన్నీ ఉన్నాయన్నమాట అండి. విగ్రహాలు రాతి విగ్రహాలు అనమాట. ఇది దేవతలచే నిర్మించబడిందండి. చాలా ప్రసిద్ధమైనది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడవలసిన పుణ్యక్షేత్రంలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ అరుణాచల శివ దర్శనం చేసుకుంటే జన్మాంతరం ఇంక ఏ విధమైన పాప దోషాలు కూడా ఉండవన్నమాట అండి. చక్కగా ఇక్కడ అశ్వత్థామ బిల్వవృక్షం అని పిలువబడే ఒక చెట్టు ఉందండి. ఇది ఏంటంటే ఇక్కడ ఋషిపుంగవులు ఇప్పటికీ సంచారం చేస్తున్నారని ప్రసిద్ధి అనమాట. మనం చూడగలిగితే దీని మీద జీవరాశుల రూపంలో కనుక మనకి ఆ ఋషిపుంగవులు కనిపిస్తారని ప్రసిద్ధి. దీని విభిన్న రకాల పేరులతో కూడా పిలుస్తారు. చూసారు కదండి, పైన మనకి ఇదే చెట్టు కలర్లో ఉన్న జంతువులు అయితే ఉంటాయన్నమాట. మనం చూడగలగాలి. అదే తొండ కావచ్చు, కప్ప కావచ్చు, ఏదైనా మనం క్లియర్గా చూడాలన్నమాట అండి. సో మేము అది కూడా చూసాము. ఆ తర్వాత మోక్షదారుదాల మేము ఇలా బయటికి రావడం జరిగింది. మా పిల్లలైతే చక్కగా చూసారా 2-3 సార్లు అయితే వచ్చేసారండి. వాడు మా అబ్బాయి, ముందు వచ్చింది మా అమ్మాయి, తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారండి. కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ ఆల్మోస్ట్ వచ్చేసారండి. ఇందులో మనం భయం పడకుండా ఉంటే ఎంత లావు వల్లైనా చక్కగా వచ్చేయచ్చండి. కాకపోతే కొంచెం మెలకువ తెలియాలి. దీన్ని ఎక్కడో గృహలోంచి కాదండి, జస్ట్ చాలా చిన్నదనమాట. చూసారా, దారి బంధం లాగా ఉంటుంది అన్నమాట అటు నుంచి ఇటుకి. చాలా బాగుందండి. మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ చేస్తాం దీని ద్వారా. దీంట్లోంచి కూడా ఒక్కసారి రాగలిగితే జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి అనమాట అండి. నాకు కొంచెం ఇబ్బంది అయింది కానీ నేను కూడా కంప్లీట్గా రాగలిగాను. కొంచెం తెలిసింది. భయం అనేది లేకుండా ఉంటే ఏదైనా సాధించగలమని చెప్పడానికి ఇదో నిదర్శనం అనమాట. భక్తి మార్గంలో వెళ్తే ఏదైనా చేయగలుగుతాం అనమాట అండి. ఇది మా అరుణాచల కంప్లీట్ యాత్ర అనమాట అండి. ఫైనల్గా మేము ఒక కాఫీ తాగి అక్కడ నుంచి అయితే వాకౌట్ చేసేసి తిరుమలకి అయితే వచ్చేసాం. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.